బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఒక పసికందు పాలిట శాపంగా మారింది. వైరా మండలం పుణ్యపురానికి చెందిన ఓ దంపతులు కౌల పిల్లల్లో ఒకరు బలహీనంగా ఉండడంతో ఖమ్మం ఎంసీహెచ్లో చేర్పించారు. అయితే రక్తం ఎక్కించే క్రమంలో బాబు ఎడమ చెయ్యి వాచిపోయినా వైద్యులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు. ఇన్ఫెక్షన్ ముదరడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో పసికందు చేతిని తొలగించాల్సి వచ్చింది. పైగా బాబు మెదడులో నీరు చేరి మానసిక వికలాంగుడయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను చూస్తూ బోరున విలపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేందర్, మౌనిక, ఇప్పటికే ఏదైతే మా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కూడా అటు ఏదైతే ప్రపంచాన్ని చూడకముందే శిశువునైతే అటువంటి అయ్యో ఇంకా పసివాడు ఏదైతే లోకాన్ని చూడకముందే అటు ఎన్నో కళలు కన్నటువంటి తల్లిదండ్రులకు మాతృమూర్తికి తీరని లోకాన్ని అయితే మిగిల్చారు. అంకితభావంతో విధి నిర్వహణ చేయాల్సినటువంటి వైద్యుల నిర్లక్ష్య ధోరణికి కారణంగా ఇంతటి అమానీయ ఘటన అయితే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఖమ్మం కేంద్రానికి సంబంధించినటువంటి తక్కువ బరువుతో అటు శిశువు జన్మించడంతో అటు బాక్స్ లో పెట్టారు. అయితే బాబుకు అంటే అనారోగ్య పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే శిశువుకి అయితే అటు క్యానల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అదేదే క్యానల్ వికటించి సెప్టిక్ అయిన నేపథ్యంలోనే ఆ చైన్ కూడా తొలగించే పరిస్థితి ఏర్పడింది. ఈలోనే చేతులు ఏదైతే కట్టినటువంటి క్యానల్ అటు బాగా అదేవిధంగా అదంతా కూడా ఇన్ఫెక్షన్ కూడా ఆ బాధితులు అంటే బాబుకి సంబంధించినటువంటి చైన్ కూడా తీసివేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వీరంతా కూడా వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందినటువంటి రేణుక సత్యకాంత దంపతులకు సంబంధించినటువంటి వారంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చేరారు. ఇంకా ఒక నెల ముందుగానే జన్మించడంతో బాబుకు 3 కేజీల కంటే తక్కువగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అటు అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారైతే వైద్యం చేయించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా ఏదైతే అటు నీలోఫర్ ఆసుపత్రికి కూడా వెళ్ళాలని చెప్పేసి సూచించడంతో వారంతా కూడా అటు నీలోఫర్ ఆసుపత్రికి అయితే వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వైద్యులు కూడా పరీక్షించి చేయి పూర్తిగా అంటే ఇన్ఫెక్షన్ సోకడంతో తొలగించాలని చెప్పడంతో పసిపాపును చెయ్యి కూడా తొలగించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు అటు ప్రభుత్వ వైద్యులు అదేవిధంగా నిర్లక్ష్యం వల్లనే తమ బాబును చేయి కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం బాబుని చేయి తొలగించడంతో అటు బాబు అయితే కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక. రైట్ ఉపేంద్ర, థ్యాంక్ యూ.